చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఉచిత విద్యుత్ రద్దు, కాంగ్రెస్ సర్కారు కరెంటు ప్రైవేటీకరణకు కుట్ర చేస్తుందనే ప్రధానమైన అంశం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో 30,000 కోట్లు అప్పిస్తాం, మీటర్లు పెట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినా దానికి తలొగ్గలేదు. కానీ ఇప్పుడు ఏకంగా గృహ అవసరాలకు దీంతో పాటుగా వ్యవసాయానికి రెండు వైపులా కూడా ఈ ప్రీపెయిడ్ మీటర్ల కత్తి, అలాగే దాంతోపాటు ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. ఉచిత విద్యుత్కు గండి కొట్టాలన్న కుట్ర దాగి ఉందని కేటీఆర్ గారు లేవనెత్తిన ఈ కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ అసలు తెలంగాణలో ఉన్న విద్యుత్ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి మూల కారణం ఏంటి? ఈ విద్యుత్తు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు విద్యుత్తు పెంచుతా అంటే, ఛార్జీలు పెంచుతా అంటే, బషీర్బాగ్ లాంటి కాల్పుల ఘటన జరిగిన తర్వాత చెల్లించిపోయిన కేసీఆర్ గారు మొదలైందే అసలు ఇక్కడ విద్యుత్తు గురించి. అలాంటిది విద్యుత్తు రానే రాదు తెలంగాణలోని బెత్తం పట్టుకొని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి చూస్తే మనము సంవత్సరం లోపే మొత్తం కూడా కరెంటును మొత్తం కూడా రివైవ్ చేసి ఎన్ని పైసలైనా పర్వాలేదు కొనాల్సిందే, మీరు రైతులకు కరెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి సంవత్సరాల లోపే 24 గంటల కరెంటును తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇవాళ ఏమైందండి? ఎవరు అడిగినరా అసలు మిమ్మల్ని? ఇది ఎవరన్నా రైతులు అడిగినరా? ఎవరన్నా అడిగినరా మీరు? ఎందుకు ఇవాళ ఆర్డీఎస్ఎస్ మీద మీరు దీన్ని చేసి టోటల్గా ఒక్కటే ఉద్దేశం, దీంట్లో మనకు రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు ఉద్దేశాలు. ఒకటి, ఈ రీవ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆర్డీఎస్ఎస్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీంట్లో ఇవాళ తెలంగాణలో తీసుకురావడానికి గల కారణం ఏంటంటే టోటల్గా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది, ఆదానికి అప్పచెప్పటం అనేది ప్రధాన ఉద్దేశంగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క మనకు కనబడుతున్న ఉద్దేశం. రెండో ఉద్దేశము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ నడుస్తున్నప్పటికి కూడా మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం కూడా మనకి ఇలా స్పష్టంగా కనిపిస్తుంది దీంట్లో. ఓకే, ఇవాళ ఏం జరిగింది? 2021 జూలైలో ఆర్డీఎస్ఎస్ వచ్చిందండి. కేసీఆర్ గారి మీద ఎంత ప్రెషర్ పెట్టిందంటే, ఎఫ్ఆర్బిఎంలో 0.5% ఎక్కువ ఇస్తాము, మీకు గ్రాంట్లు ఇస్తాము విద్యుత్ రంగంలో, ఇది తీసుకురండి అని పలుసార్లు మోడీ గారు ఆ రోజు ఎంత మెడ మీద కత్తి పెట్టి ప్రెషర్ పెట్టినారు. అయినా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పింది, నీ 30,000 కోట్లు కాదు 60,000 కోట్లు ఇచ్చినా నేను ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టే సమస్య లేదు, వ్యవసాయ బావులకు కానీ మిగతా వాటికి కూడా ప్రీపెయిడ్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్ తెలంగాణలో ఎప్పుడు కూడా నేను పెట్టనని చెప్పేసిండు. ఆ విధంగా మొన్న 23 వరకు కూడా ఎన్నడూ కూడా ఆయన పరిపాలన కాలంలో, కేసీఆర్ పరిపాలన కాలంలో ఇవి రాలేదు, ప్రీపెయిడ్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? ఇది నువ్వు ప్రైవేటీకరణ చేయడానికి, ఆదాయాన్ని తీసుకురావడానికి, మోడీ దగ్గర మార్కులు కొట్టేయడానికి, నీ విధంగా కేసులు మాఫీ చేసుకోవడానికి చేస్తున్న ఇది తప్పితే దీంట్లో ఏమన్నా ఉందా? ఎవరి ప్రయోజనాలండి? ఎందుకు మీటర్లు పెడతారు? రైతులకు ఇవ్వాలి ప్రీపెయిడ్ మీటర్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు విద్యుత్ రంగం నడవట్లేదా? 24 గంటల కరెంటు విద్యుత్తుని వ్యవస్థను నెలకొల్పి మీ చేతులు పెట్టిపోయింది కేసీఆర్. ఇవాళ మీరేం చేస్తున్నారు? మరి ఎందుకు నడపలేకపోతున్నారు? కరెంట్ ఎందుకు పోతుంది? అయ్యాల కేసీఆర్ గారు పవర్లోకి వచ్చినప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ లేదు, 4,000 అల్ట్రా మెగావాట్ ప్లాంట్ 30,000 కోట్లతో చేస్తే ఇలా 2 ఆల్రెడీ ఆన్లోకి వచ్చేసినాయి. అంటే 800 1,600 మెగావాట్లు ఇవాళ అదనంగా వచ్చినాయి. అయినా మీ వెధవ మొక్కలకు మీరు కరెంటే ఇవ్వలేకపోతున్నారు. టోటల్గా ఏంటంటే ఆర్డీఎస్ఎస్ సిస్టమ్ అనేది పూర్తిగా ప్రైవేటీకరణ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా తప్పితే దీంట్లో రైతుల ప్రయోజనాలు లేవు, పారిశ్రామిక వాళ్ళ ప్రయోజనాలు లేవు, గృహ అవసరాలు లేవు. ఏం చేయాలో మీటర్ పెట్టుకోవాలి, ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 200 యూనిట్ల వీళ్ళు చెప్పినా కానీ, సెలూన్లు కానీ, చిన్న చిన్న వాళ్ళకి అందరికి కూడా, రైతులకు కానీ ఆ మీటర్ కాస్ట్ 6,000 నుంచి 10,000 అవుతుంది. అది మొత్తం మన మీదనే వేస్తారు. పెట్టుకోగానే తర్వాత అయిపోగానే ఆగిపోతుంది, మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జీలు ఎంత వేస్తారో మనకు తెలియదు. ఇలా 2 రూపాయల యూనిట్ ఉంది, రేపు 10 రూపాయలైనా నువ్వేం మాట్లాడే పరిస్థితి ఉండదు.
ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ ఆర్డిఎస్ఎస్కు ఇవాళ తీసుకొస్తున్నారు? కేవలం ఆధారిని సంతృప్తిపరచడం కోసం, మోడీని సంతృప్తిపరచడం కోసం తప్పితే, కేంద్ర ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడం కోసం తప్పితే ఏం లేదు. ఇవాళ యూపీలో బీజేపీ పాలిత ప్రాంతమైన యూపీ రాష్ట్రంలో మహిళలు, మీకు ఆ క్లిప్పింగ్లు ఉంటే మీరు ప్రదర్శిస్తే బాగుంటుంది. ఆ మహిళలు ఎన్నో సిటీలల్లో, గ్రామాలల్లో బయటకు వచ్చి యూపీలో ఈ స్మార్ట్ మీటర్లు, ఈ ప్రీపెయిడ్ మీటర్లు అన్నింటి పెట్టి తగలబెట్టి పోతున్నారు. ఇది గమనించి ఆందోళన పెద్ద ఎత్తున రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, గృహ అందరి దగ్గర నుంచి వస్తే ఏం చేసింది యూపీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి వినాలి మీరు, ఇక్కడ బీజేపీ పాలిత పైన యూపీ ప్రభుత్వము, యోగి ఆదిత్యనాథ్ ఉన్న స్టేట్లో క్యాబినెట్ మళ్ళీ నిర్ణయం తీసుకొని రివర్స్ చేసుకున్నారు వాళ్ళు ప్రజా వ్యతిరేకతను చూసి. ఇప్పుడు ఆయన పడేసిన మీటర్లన్నీ తెచ్చి ఇక్కడ తెలంగాణలో ఫిట్ చేస్తా అంటాడు ఈ మహానుభావుడు. ఆ మోడీ ఆడ పెట్టేసిండు, అది అన్నీ బజార్లో పడ్డాయి. ఇప్పుడు ఆ పాత మీటర్లు తెచ్చి ఇప్పుడు తెలంగాణలో నేను ఈ ప్రీపెయిడ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతా అంటాడు. ఎన్నడైనా కానీ ఇక్కడ రెండు విషయాలలో ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దానిని 10 సంవత్సరాల వరకు ఇక్కడ తెలంగాణలో అడుగుపెట్టిన కేసీఆర్ గారు. అది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 4000 అల్ట్రా మెగావాట్ ప్లాంట్ 30,000 కోట్లైనా ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యలే, బిహెచ్ఏలకే ఇచ్చిన కేసీఆర్ గారు. ప్రభుత్వ రంగ సంస్థలు మనం మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చిండ్రు, సివిల్తో సహా. ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉచిత విద్యుత్తుని ఎగ్గొట్టాలి, రైతాంగాన్ని మళ్ళీ బజార్లో పడేయాలి, వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టాలి. ఇది తప్ప మీకు వేరే ఉద్దేశం ఏముందండి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి, యూపీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నది. మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు స్పందించాలే. మీది జాతీయ పార్టీ ఏం చెప్తావు? జాతీయ పార్టీకి ఒక విధానం ఉండదా? పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు వెనక తీసుకున్న దాంట్లో ఉన్నారు కదా మీరు. ఆర్డిఎస్ఎస్ మీద జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏందో చెప్పాలి మీరు, రాహుల్ గాంధీ గారు. మీ ముఖ్యమంత్రి ఆర్డిఎస్ఎస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటుండు, రైతాంగాన్ని అడ్డి విరగొడతా అంటుండు, మొత్తం ప్రీపెయిడ్ మెటీరియల్ పెట్టి దోపిడీ చేస్తా అంటుండు. రైతు డిస్కమ్ అని ఒకటి తెచ్చారు మళ్ళా. దేనికోసం ఈ రైతు డిస్కమ్ ఎవరికి తెలియదు. ఈ దొంగ నాటకాలన్నీ ఏంది లాస్ట్కి ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ప్రైవేటైజేషన్, టోటల్గా విద్యుత్ రంగాన్ని ప్రైవేటైజ్ చేసాము, అందరు ఇక్కడ తెలంగాణలో అంధకారం చేయటము. అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ అనేది ఇలా ఎసెన్షియల్ కమాడిటీగా మారిపోయింది కాబట్టి విద్యుత్తును ఎట్లయినా కానీ ఈ లాసులన్నిటి కూడా బూడివాళ్ళ ఫస్ట్ ఛార్జీలు పెంచి మళ్ళీ సమాన స్థితికి తీసుకొచ్చి, లాభాలకు తీసుకొచ్చి అప్పుడు ఆదానికి అప్పచెప్తారు. ఇక ఈ ఎక్సర్సైజ్ అంతా దేనికోసము అంటే ఇప్పుడు ఛార్జీలు పెంచాలి, తర్వాత ఆదానికి అప్పచెప్పాలి. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో భాగంగా జరుగుతున్న దోపిడీ. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, మీ గురువు కరెంటును ముట్టుకొనే ఖతమైపోయాడు, కరెంటుతోనే ఖతమైంది చంద్రబాబు. ఈ కరెంటు విషయంలో కనుక నువ్వు కనుక ముందడుగు వేస్తే నువ్వు కూడా ఖతమయ్యటం ఖాయం, ప్రజల చేతిలో నీకు శిక్ష తప్పదు. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టుగా పూర్తిగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుందనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రీపెయిడ్ మోటార్లతో ఇటు ప్రజలు అలాగే రైతులపై భారాన్ని మోపి ఉచిత విద్యుత్తుకు పూర్తిగా గొంతు కోసే కుట్ర జరుగుతోందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రైవేట్ అంటేనే లాభాలు గడించే అవకాశం లేకపోతే ప్రైవేట్ దేన్ని తీసుకోదు. కాబట్టి ప్రైవేట్ రంగంలోకి విద్యుత్ పోవటం అంటే పోటీ వల్ల ధరలు తగ్గుతాయి ఇట్లాంటి కథలు చెబుతారు, కానీ వాస్తవానికి ప్రైవేట్ రంగంలోకి ఏదైనా పోవటం అంటే అక్కడ అది లాభాలు పండించే బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఆ యజమానికి మారటం. కాబట్టి ఏంటంటే రేపు పొద్దున విద్యుత్ ఛార్జీలని భారీ ఎత్తున పెంచడానికి, లేకపోతే ఇప్పుడే పెంచి ఆ కష్టం ఏదో అదానికి లేకుండా ఆయన చేతిలోనో లేకపోతే ఇంకోటి చేతిలోనో పెట్టే ప్రయత్నంలో భాగమే ఈరోజు విద్యుత్ రంగంలో వీళ్ళు చెబుతున్నటువంటి రకరకాలైనటువంటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ డిస్కామ్ల విషయంలో 3వ డిస్కామ్ ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు, అది వ్యవసాయ రంగానికి ఇంకో దానికి కలిపి ఏదో చేసినట్టున్నారు. సో ఇవన్నీ మార్పులు ఎందుకు చేస్తున్నారంటే ఆ ప్రైవేటీకరించడాన్ని సులువు చేసుకునేది. అంటే ప్రైవేటీకరణ ఎవరైతే ఆ ప్రైవేట్ వాళ్ళు దీన్ని తీసుకుంటారో వాళ్ళకి పెద్ద కష్టం లేకుండా కేక్ వాక్ లాగా వాళ్ళ పని అయిపోయేటట్టు.
సో కాబట్టి ఏంటంటే రేపు పొద్దున ప్రైవేటీకరణ కనుక జరిగితే భారీ ఎత్తున ధరలు పెరగడం అనేది ఖచ్చితం. విద్యుత్ ఛార్జీలు పెరగడం అనేది నాకు వైఎన్ఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 2000 సంవత్సరం ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు అమరవీరులు ఆ రోజు అవును భయానకమైనటువంటి పరిస్థితులు ఆ రోజు ఆ ఉద్యమ వాతావరణం తాలూకు ఆ వీడియోలు ఇంకా ఆన్లైన్ లో ఉన్నాయి. ఆ రోజు జరిగింది మొత్తం లైవ్ వీడియో లాగా ఉంది. అవును అంత భయానకమైనటువంటి వాతావరణం. అంటే సరిహద్దుల్లో కంచెలేసినట్టు కంచెలేసి పోలీసులు ఒక పక్క ఉండి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ప్రజల మీద జరిపినటువంటి దమనకాండ ఆ రోజు చంద్రబాబు చేతిలో. దాని నుంచి పుట్టుకొచ్చిందే టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణకి జరిగే అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఆ రోజే దీనికి వ్యతిరేకంగా చంద్రబాబుకు లేఖ రాయటం కానీ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేయక తప్పదని ఆయన తెలంగాణ మంచి కోసం నిర్ణయించుకోవటం కానీ జరిగింది. ఆ ఉద్యమ కాలం తాలూకు ఇదంతా చూసిన తర్వాత ధరలు పెంచాలనే నిర్ణయం తర్వాత చంద్రబాబు నిర్ణయం తర్వాత ప్రధానంగా ఏంటంటే తెలంగాణలోనే ముఖ్యంగా విద్యుత్ అంశంలో ఎక్కడైనా ప్రాబ్లమే, యూపీలో కూడా ప్రాబ్లమే. మరి ప్రాబ్లం కాబట్టి స్మార్ట్ మీటర్లు పెడితే జనాలు రైతులు అంతా తీసుకొచ్చి వాటిని కుప్పలు పోసి తగలబెట్టడం పగలగొట్టడం చేస్తున్నారు. అక్కడ కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది ఇందాక సార్ చెప్పినట్టు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ మోటార్ల మీద వ్యవసాయం చాలా ఎక్కువ తెలంగాణలో. సరే ఇప్పుడు బాహుబలి మోటార్లు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, ఇంకా ప్రాజెక్టులు చాలా వచ్చినాయి కేసీఆర్ గారి హయాంలో. నీళ్లను తోడి పైకి తేవటం అంటే నీళ్లు మన అందరికీ తెలిసిందే తెలంగాణ పై ఎత్తున ఉంది. దక్కన్ పీఠభూమి కావటం వల్ల ఎత్తుగా ఉంటుంది. ఇది నదులేమో కింద గుంటలో బారినట్టు కింద బారటం. దీనిలో ఖచ్చితంగా మనం నీళ్లు కనుక తీసుకోవాలంటే మోటార్లు కింద నుంచి పైకి తోడటానికి మోటార్లు కావాలి. మోటార్ల మీద వ్యవసాయం కావాలంటే కరెంటు ఖచ్చితంగా కావాలి. తెలంగాణ రైతు కరెంటుకి ప్రాణాధారం, దేవధార కరెంట్ అనేది. అట్లాంటి రైతుని ఈ రోజు ధరలు పెంచి కేసీఆర్ గారు ఉండగా 24x7 ఉచిత విద్యుత్ అది. అంటే ఈ రోజు జరగబోతుంది ఏంటి, ధర పెరగ ఉచిత విద్యుత్ పోద్ది. అదే కాదు మామూలు ఇప్పుడున్న ధర కూడా ఉండదు, ఇంకా పెరుగుద్ది. ఆల్రెడీ 24 గంటలు x7 విద్యుత్ లేదు. 24 గంటలు ఇవ్వటం చాలా చోట్ల ఆన్ అండ్ ఆఫ్ గా కాసేపు ఇచ్చి కాసేపు తీసేసి ఇలా జరుగుతున్నాయి. రైతులు రాత్రిపూట పొలాల్లో వెళ్ళి చచ్చిపోవటం కూడా ఈ రోజు మళ్ళీ బిగినైంది. పొలాల్లో పంటకి నీళ్లు పెట్టుకోవడానికి రాత్రిపూటే కరెంట్ వచ్చి మళ్ళీ రాత్రిపూట వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి ఏ పాంగర్తో లేకపోతే ఇంకోటి జరిగో చచ్చిపోతున్న పరిస్థితి కూడా వచ్చింది. అదే కాదు చూడండి తెలంగాణలోకి ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 3-4 నెలల క్రితం డేటా నేను చూస్తున్నాను. ఆ తర్వాత చాలా ఆత్మహత్యలు జరిగింది రైతులు. సుమారుగా 700 ఆత్మహత్యల పైన జరిగింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో, మొదటి 2 ఏళ్లలో, తర్వాత ఇంకా కొన్ని నెలలు కూడా గడిచినాయి. కానీ ఆ 2 ఏళ్లలోనే మొదటి 2 ఏళ్లలోనే 700 పైగా ఆత్మహత్యలు రైతులకు జరిగింది. అదే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 నుంచి 2023లో ఆయన దిగిపోయే నాటికి చివరి సంవత్సరంలో కేవలం 50 పరిసరాల్లో ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు అంతే. ఓవరాల్ గా 98% తగ్గినాయి రైతు ఆత్మహత్యలు కేసీఆర్ గారి పరిపాలన కాలంలో. రైతు ఆత్మహత్యలు 98% తగ్గిపోయినాయి. అట్లాంటిది ఈ రోజు మళ్ళీ రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నేను చెప్తున్నా. మీరు ఎవరైనా ఆన్లైన్ లో చూసుకోండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చే డేటా. ఎవరు చెప్పినా ఆ డేటా చెబుతారు. అధికార పార్టీ చెప్పినా ప్రతిపక్షం చెప్పినా ఎవరు చెప్పుకున్నా ఆ డేటా చెప్పుకోవాలి. దాని ప్రకారంగా కేసీఆర్ గారు ఉండగా ఆత్మహత్యలు 98% తగ్గినాయి 2014-15 23. ఈ రోజు మళ్ళీ పెరుగుతున్నాయి ఆత్మహత్యలు. 700కి చేరినాయి మళ్ళీ ఆత్మహత్యలు 2 ఏళ్లలోనే. ఇంకా దాటి చాలా జరిగినాయి 3-4 నెలలుగా. అంటే రైతు ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది. అది చాలనట్లు అదాని చేతిలోనో ఇంకోళ్ళ చేతిలోనో ప్రైవేట్ రంగం చేసి దీన్ని పెట్టాలనే తాపత్రయం. రైతులకి ఉరి పేరుస్తున్నాడు, చితి పేరుస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఖచ్చితంగా కనపడుతుంది. రైతుల హత్యాకాండ ఇది. రైతులు మారణహోమం, రైతుల మీద జరుగుతున్న మారణహోమం. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్. తెలంగాణలో మీకు మామూలుగానే రైతుకి ఇంత చేసినా గిట్టుబాటు కావటం అనేది బొటాబొట్టిగా అయ్యే పరిస్థితి తేగలుగుతున్నాం. ఎందుకంటే రెండో పక్కన మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. అది స్వామినాథన్ కమిటీ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటల్లా. స్వామినాథన్ కమిటీ చెప్పిన రెండో పద్ధతి ఉంటుంది. మొదటి ఒక పద్ధతి ప్రకారం ఇస్తే రెండో పద్ధతి ప్రకారం ఇవ్వటల్లా. దాని ప్రకారం ఇస్తేనే రైతుకు లాభసాటి వ్యవసాయం అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన అన్ని కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ చేయని విధంగా రైతుల కోసం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, రైతు వ్యవసాయం చేయటాన్ని సులువు చేశారు కేసీఆర్. వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా
ఇన్పుట్ సబ్సిడీ లాగా రైతు బంధు ఇచ్చారు. అదే రైతు బంధుని పిఎం కిసాన్ అని మోడీ గారు తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టుకున్నారు. రైట్. కానీ అదే రైతు బంధుని రైతు భరోసాగా వాగ్దానం చేసి 15,000 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతు భరోసా అనేది ఎప్పుడైనా మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెడితే అక్కడ జీవన్ రెడ్డి గారు చేరేటప్పుడు పార్టీలో అప్పుడు ఇచ్చాడు ఒక దఫా. తర్వాత మిగతా దఫాలు మళ్ళీ కంటిన్యూ అవ్వాలా, సరిగ్గా జరగల. అంటే రైతు జీవితంతో చెలగాట వాడుతున్నాడు. భిక్షగాడికి వేసినట్టు రైతుకి హక్కుగా దక్కాల్సినటువంటి రైతు భరోసాని ఇస్తున్నాడు. రైట్. రైతాంగానికి తెచ్చిపెట్టాడు రేవంత్ రెడ్డి. రైట్. కేసీఆర్ గారు ఉండగా పండగగా మారిన వ్యవసాయం. రైట్. నిజానికి నేను అనుకోవటం కేసీఆర్ గారు లాంటి నేత ఢిల్లీలో గనక పిఎం గా ఉండగలిగితే గనక, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రైతాంగానికి గ్యారంటీ చేస్తే గనక అసలు భారతదేశంలో స్వర్ణయుగం బిగిన్ అవుతుంది రైతాంగానికి. భారతదేశం మొత్తం వెలసిలో, అదే కాదు నగర ప్రాంతాలు కూడా వెలసిల్లుతాయి గ్రామీణ ప్రాంతాలతో. దానికోసమే ఆ రోజు కేసీఆర్ గారు నేషనల్ వైడ్ గా బిఆర్ఎస్ గా మార్చేదాన్ని దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ హామీ చేస్తా, రైతు బంధు ఇట్లాంటివన్నీ తను ఏదైతే రైతుల కోసం తెలంగాణలో తెచ్చారో వాటన్నిటిని హామీ చేస్తా బ్రహ్మాండమైన ఊపు, మహారాష్ట్ర లాంటి చోట్ల బ్రహ్మాండమైన ఊపు వచ్చింది పార్టీకి. ఈ ఊపు చూసి, అదే కాకుండా ఏంటంటే అదానీ లాంటి వాళ్ళకి తెలంగాణలో ఎంట్రీ లేకుండా చేసిన కేసీఆర్ ను చూసి భయపడి పెట్టుబడిదారులంతా కార్పొరేట్లంతా కుమ్మక్కై ఆ రోజు జరిపిన ప్రచారం, విష ప్రచారంలో భాగంగా కేసీఆర్ ను ఓడించారు. ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు ఏం జరిగిందో ఆ రోజు. పాపరావు గారు చెప్తున్నాడు, ప్రజల్లో వాస్తవానికి పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతున్న పరిస్థితి. ఓవైపు గృహావసరాలు, మరోవైపు రైతులకు సంబంధించిన రెండు అంశాలు కూడా, ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశాలు కూడా ఎత్తేసే కుట్ర జరుగుతుందనే అంశం. ఇందులో నిన్న మనం చూసాం, ఈఆర్సీ అనుమతి లేకుండానే ఎట్లా ప్రకటిస్తారని చెప్పేసి ఎలక్ట్రికల్ రిటైర్ ఇంజనీర్లు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ థర్డ్ డిస్కమ్ ఏదైతే ఉందో ఇది పెను ప్రమాదం. నష్టాల్లో ఉన్న డిస్కమ్ను పూర్తిగా పక్కన పెట్టి లాభాల్లో ఉన్న డిస్కమ్లను ప్రైవేటుకు అప్పగించాలన్న కుట్ర జరుగుతుందని రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కూడా వ్యక్తం చేసిన ఆందోళన మనం ఎట్లా చూడాలి? నిన్న తెలంగాణ విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్పష్టంగా నిన్న మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. అసలు ఏంటిది, ఇది ఎందుకు పెడుతున్నారు, మొత్తం తెలంగాణ మొత్తం అంధకారం అయిద్దని చెప్పి వారు డీటెయిల్గా వివరించినారు. యూపీలో జరిగినవి కూడా చెప్పినారు. అలాగే ఈ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఇంజనీర్స్ పెట్టిన దాంట్లో కూడా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి నువ్వు పెట్టు, మీకు 30,000 కోట్లు ఇస్తాము, 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామంటే 30 వద్దని చెప్పి తిరస్కరించడమే కాకుండా అసెంబ్లీలో బాజాబ్తా తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అసెంబ్లీలో పెట్టి పంపించినాం. ఇప్పుడు ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రతిదీ అబద్ధమేనండి. ఆయన నోటి నుంచి ఇంతవరకు ఒక్క నిజమా ముఖ్యమంత్రి కాకముందు లేదు. అప్పుడు అబద్ధాల కోరే, ఇప్పుడు అబద్ధాల కోరే. 2017 కేసీఆర్ సంతకం పెట్టినట్టు ఇట్లాంటి మాటలు. అది వచ్చిందే 2021. 2021 జూలైలో వచ్చింది. ఇంతకుముందు చెప్పినా నేను ఆ స్కీమ్. కాబట్టి ఏంటంటే టోటల్గా ఇంజనీర్లైనా, ఎంప్లాయీస్ అయినా, ఇక్కడ ప్రజలైనా కానీ గమనించవలసిన ఏమిటంటే ఇది తెలంగాణ రైతాంగానికి ప్రాథమికంగా గొడ్డలి పెట్టు. విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా ఎప్పటి నుంచో కేసీఆర్ ఇస్తున్న ఉచిత విద్యుత్తును మేము కూడా కంటిన్యూ చేస్తామని పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దానికి మంగళం పాడే పరిస్థితిలో ఉన్నది. వ్యవసాయాన్ని టోటల్గా ఇప్పటికే మీరు సంక్షోభంలో పెట్టిండ్రు. క్యాబినెట్లో ఏం చెప్పారండి కేటీఆర్ గారు? ఏమి క్యాబినెట్ కంటే ముందు రోజు కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు? అయ్యా ఒడ్లు కొనుగోలు లేదు, మీరు 30% కంటే ఎక్కువ కొనలేదు, నువ్వు 80% కొన్నా అని ఆల్రెడీ చెప్తున్నావు, నేను దేనికైనా సిద్ధమని చెప్పినారు. మీ క్యాబినెట్లు చర్చించండి, ప్రాధాన్యత గల అంశంగా చర్చించండి అని చెప్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఒక్క చర్చ జరిగిందా అండి? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ పెట్టి అంటాడు, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితే అసలు అవగాహన లేదు, ఏం లేదు. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ బీహార్ వాళ్ళు అంటే ఓట్లు వేయడానికి పోయి, అక్కడ బెంగాల్లో ఓట్లు వేయడానికి పోయి రాలేదంటాడు. మళ్ళీ సజావుగా జరుగుతున్నాయి అంటాడు. 21 కోట్ల గన్ని బ్యాగులు ఉన్నాయంటాడు. తరుగు ఎందుకు తీస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి? గన్ని బ్యాగులు లేక ఇప్పటికీ ఈ రోజు కూడా మార్కెట్లలో ఇవాళ మీ ఎమ్మెల్యేలను పంపండి, నువ్వు ఒక్క దగ్గరికి ఎక్కడికైనా పో, నీ నియోజకవర్గం ఎక్కడైనా తెలంగాణలో తిరుగు, మీరు పోరు. రైతులు స్వయంగా ధాన్యాన్ని నిప్పు పెట్టే పరిస్థితి వస్తుంది. ఏడుస్తున్నారు, అరిగోసపడుతున్నారు రైతులు. మీ క్యాబినెట్కి బట్టి ఉండదు, మీ ముఖ్యమంత్రి బట్టి ఉండదు. మళ్ళీ అబద్ధాలు 80% కొన్నాం, వారం రోజులు ఖతం చేస్తా అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాబట్టి ఏంటంటే ఈ విద్యుత్ మీద మొత్తం కూడా డ్రామాలు, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పటము, మోడీ యొక్క ఆనందం కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికే. కానీ ఇది మాత్రం పెద్ద ఎత్తున రైతాంగం ఈ విద్యుత్తు ప్రైవేటీకరణ మీద ఖచ్చితంగా ఉద్యమిస్తుంది. కేసీఆర్ గారే ముందుకొస్తారు, దీని మీద ఉద్యమం తప్పదు. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్న నేను రేవంత్ రెడ్డికి, కరెంటుతో గోక్కొని మీ నాయకుడు, మీ గురువే ఖతమైపోయినాడు. ఓకే, దయచేసి ఇప్పటికైనా ఇది వెనుకకు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరు అనుమతి లేదు. ఓకే. ఈఆర్సీ పోకముందే నువ్వు జూన్ 2 డిక్లేర్ చేస్తావు. ఎట్లా డిక్లేర్ చేస్తారండి జూన్ 2వ తారీఖు అని? ఓకే. అంటే ఈఆర్సీ మీ జేబు సంస్థ ఏమన్నది? అంటే మీరు చెప్పిన ఈఆర్సీ వాళ్ళు పాస్ చేస్తారు. అది రాజ్యాంగాన్ని భద్రత గల సంస్థ. అది మోడీ ఎట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఏం చేస్తున్నాడు, ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల కోసం ఈఆర్సీని వాడుకుంటున్నట్టు స్పష్టంగా ఆయన మాటలనే అర్థమవుతుంది. రైట్. 29వ తారీఖు విచారణ ఉందండి ఇప్పుడు. అది ఓకే, 2వ తారీఖు అని ఎట్లా ప్రకటిస్తున్నావు జూన్ 2 అని? ఓకే. కాబట్టి ఈ డ్రామాలు ఆపండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా ఆపేసి ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా నడపండి. 24 గంటల కరెంటు వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేసిపోయారు, అది నడపండి. మీకు 16,000 మెగావాట్లు కేసీఆర్ గారి ముందు చూపుతోని కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి ఇవాళ మీకు ఎక్స్ట్రా వచ్చింది. డిమాండ్ అంతే ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతున్న విద్యుత్తుని మళ్ళీ తీసుకుపోయి మీరు ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి ఛార్జీలు పెంచిచ్చి మళ్ళీ జనం నడ్డీర కొడతాంటే మాత్రం మీ నడ్డీర కొట్టుడు ఖాయం జనం. ఎస్ పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం రిటైర్డ్ ఇంజనీర్లు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నష్టాల్లో ఉన్న డిస్కంను పక్కన పెట్టి లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటుకు అప్పగిప్పే ఒక కుట్ర జరుగుతుందనే ఆందోళన వారు కూడా వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. దీంతో పాటుగా నష్టాల్లో ఉన్న డిస్కమ్ తోటి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ స్కీమ్ ఇట్లా నడుస్తుంది, ఇట్లా దాన్ని గట్టెక్కిస్తారు, ఏ రకంగా దాన్ని నడిపించే అవకాశం ఉంటుంది, వాస్తవానికి పూర్తి స్థాయిలో దాన్ని ఎగ్గొట్టేందుకు మాత్రం ఇదంతా కూడా జరుగుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా వ్యక్తం చేసిన ఆందోళన మనం ఎట్లా చూడాలి? డిస్కామ్ని ముక్కలు చేసి మూడో ముక్కగా చేయటం అనేది కారణం అదే. నష్టాల్లో ఉన్న భాగాన్ని పక్క తీసి పెట్టడం కోసమే చేశారు. ఎందుకంటే లాభాల్లో ఉన్న భాగాన్ని ఇవ్వటం కోసం ప్రైవేట్ వాళ్ళకి నష్టాల్లో ఉన్న భాగం వరకు తీసి పక్కన పెట్టారు. అందులో కూడా ఉచిత విద్యుత్ కాబట్టి ఖచ్చితంగా అది నష్టాల్లోనే చూపిస్తారు వీళ్ళు. ఉచిత విద్యుత్ అంటే దానివల్ల జరుగుతున్న ప్రయోజనాన్ని చెప్పరు వీళ్ళు. ఉచిత విద్యుత్ రైతుకి ఇవ్వటం వల్ల ఆర్థిక వ్యవస్థకి ఎంత మంచి జరుగుతుంది, రైతు చేసే ఉత్పత్తి వల్ల కానీ దాని నుంచి వచ్చే ఫలితం వల్ల కానీ తెలంగాణ ఎంత లాభపడుతుందని చెప్పకుండా దాన్ని నష్టాల్లో చూపించి ప్రైవేట్ వాళ్ళు వీళ్ళు ఆ మొక్క అట్టి పెట్టుకుని కొన్నాళ్ళ తర్వాత దాన్ని ఏం చేస్తారు అనేది వేరే విషయం. ఉచిత విద్యుత్ ఆపేస్తారు నష్టాలు చూపి. కాబట్టి ఏంటంటే ఉచితాలు అనేది సరే ఇదొక దుర్మార్గం. అసలు కేసీఆర్ గారి మీద వీళ్ళందరికీ ఇంత పగకి కారణమే బేసిక్ గా నేను ఎన్నికల ముందు నుంచి చెబుతున్నా, 2023 ఎన్నికల ముందు నుంచి నేను చెబుతుంది ఒకటే. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయంలో పెద్ద భాగాన్ని రాష్ట్రంలోని మెజారిటీ సామాన్య ప్రజానీకానికి దక్కేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతాంగానికి కానీ, మధ్యతరగతికి కానీ, సామాన్య యోజనానికి కానీ, సామాన్య జనానికి కానీ ప్రయోజనాలు దక్కేలాగా ఖర్చు పెడుతున్నారు మెజారిటీ ఆదాయాన్ని. అలా వీళ్ళకి నచ్చదు. నడుస్తున్న క్రమం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఆఖరికి మోడీ గారు కానీ, లేకపోతే చంద్రబాబు కానీ, వీళ్ళందరి విధానం ప్రపంచ బ్యాంకు ఆలోచన విధానం. దాని ప్రకారంగా ధనవంతులకి ఇవ్వాలి రాయితీలు, పేదవాళ్ళకి ఇవ్వకూడదు. పేదవాళ్ళకి సామాన్య జనానికి కేసీఆర్ గారి లాగా ఖర్చు పెడితే వాళ్ళు సోమరిపోతులు అవుతారనే ఒక దొంగ సిద్ధాంతాన్ని ప్రపంచ బ్యాంకు మోసుకు తిరుగుతుంది. ఆ సిద్ధాంతాన్ని వీళ్ళ భుజాల మీద పెట్టి వీళ్ళని పరిగెత్తిస్తుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు అండ్ మోడీ గారు అందరూ కూడా ఈ సిద్ధాంతం ప్రకారమే ధనవంతులకు మేలు చేయండి, అది పేదవాళ్ళకి మేలు జరుగుతుందనే సిద్ధాంతం. దీనికోసమే కార్పొరేట్ ట్యాక్స్ ని 2019లో కేంద్ర ప్రభుత్వం 32% నుంచి 22% ఒకేసారి 10% తగ్గించి సంవత్సరానికి 1,45,000 కోట్ల ట్యాక్స్ కన్సెషన్ కార్పొరేట్లకు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అంత వెళ్తుంది, ఇంకా ఎక్కువే. తర్వాత ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో ఉత్పత్తి చేయండి, మీకు ఆ ఇన్సెంటివ్లు ఇస్తామని చెప్పి పిఎల్ఐ స్కీమ్ తెచ్చారు. ఇట్లా అనేక రాయితీలు. కార్పొరేట్లు ఎగ్గొట్టినటువంటి కార్పొరేట్ల ఎన్పిఏలు 10 లక్షల కోట్ల పైన రైట్ ఆఫ్ చేశారు 12 ఏళ్ల కాలంలో. ఇవన్నీ ఎందుకంటే కార్పొరేట్లకి, ధనవంతులకి వీళ్ళు సేవ చేస్తే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారట. ఇది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకి కాదు, ప్రజలకే మనం డైరెక్ట్ చేయాలి. తద్వారా ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రజల జీవితాలు బాగుంటే వ్యవస్థ బాగుంటుందనే కేసీఆర్ గారి సిద్ధాంతానికి వైరుధ్యమే ఈ రోజు ఈ వైరుధ్యం. ఆ వైరుధ్యం వల్లనే ఆ రోజు కేసీఆర్ గారి మీద వాళ్ళు పగబట్టారు. కేసీఆర్ గారు ప్రజలకి చేస్తున్నారు, వీళ్ళందరూ అలగా జనానికి కట్టబెడుతున్నారు అనే లెక్క మనం చెప్పాలంటే మన వంటలు ఆ మాట వాళ్ళ లెక్కలో అలాగే ఉంటుంది. సామాన్య జనానికి కట్టబెట్టడం అనేది అలగా జనానికి కట్టబెడుతున్నట్టుగా భావించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు.
ఓకే, రైట్ రైట్. మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు రైతుకు రక్షణగా తీసుకొచ్చిన ఒక్కో పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు అలాగే గృహ అవసరాలకు సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలనే ఆలోచన అవుతుందో దీనిపై తప్పకుండా ప్రజా తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఓఎన్ఆర్ గారు, మనం చూసాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం వరకు కూడా ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందనే ఒక ప్రకటనలు చూసేవాళ్ళం మనం. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటన ఎట్లా చూడాలి? నెలాఖరుకు మొత్తం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా బంద్ చేస్తామనే ఒక ఆలోచన చేస్తున్నట్టు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. 7 రోజులు మాత్రమే కొనుగోలుకు మిగిలిందని చెప్పేసి ఇప్పుడు ఇటీవల కేటీఆర్ గారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 30% మాత్రమే కొన్నారు. మిగతా రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? ఇప్పటికే వానలు పడే పరిస్థితి ఉంది, నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి ఆలోచనలు నిర్ణయాలను ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు రాజకీయాలకు వస్తే పక్కన పెడదాం. ఇప్పుడు అన్ని టీవీలలో అన్ని పత్రికలు కూడా వస్తుంది కదా, రైతులు ఏడుస్తున్నారు, పంట తగలబెడుతున్నారు. అన్నిట్లో వ్యవసాయ మార్కెట్లలో ఐకేపీ సెంటర్లలో బస్తాలు లేక, లారీలు రాక, మిల్లర్లు అన్లోడ్ చేసుకోక, తరుగు తీసి ఒక్కొక్క క్వింటాల్కు 10 కేజీల నుంచి 12 కేజీల తరుగు తీసి మొత్తం నష్టపోతున్నామని ఏడుస్తున్నారు రైతులు. ఓకే, మామూలుగా ఎవరు పెట్టినా కానీ ఏడుస్తున్నారు రైతులు. రేవంత్ రెడ్డి బండ బూతులు తిడుతున్నారు, ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఇప్పుడేమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? అసలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి అసలు సోయుని మాట్లాడుతుండా, సోయి లేక మాట్లాడుతుండా నాకైతే అర్థం కావట్లేదు. 95 లక్షలు టార్గెట్ ఉంది, 95 లక్షల టన్నులు కొంటామని ఆయనే ప్రభుత్వం మధ్య చెప్పింది. ఇప్పుడేమంటాడు 75 లక్షల టన్నుల కంటే వరి ధాన్యం ఎక్కువ కొనేది లేదు, ఆల్రెడీ బంద్ చేస్తున్నాం అంటాడు. సన్నాలు ఏమంటారు? రైతులకు మీరు ఇచ్చిన హామీలన్నీ 34 హామీలు ఇచ్చినారు మీరు రైతులకు అధికారంలోకి రాకముందు. దాంట్లో బోనస్ ప్రకటించారు వరికి 500 అని చెప్పి. సరే సన్నోట్లకే అన్నారు, అదొక మోసం. సరే మీ మాటలు నమ్మి ఇవాళ సన్నోట్లు వేసిన రైతులు అందరు కూడా వేసిన 500 బోనస్ పక్కన పెట్టండి. 23,50 2400 23,70 81 రావాల్సిన దాంట్లో ఇప్పుడు క్వింటల్కు 250 రూపాయలు పోతున్నాయి రాజుగారు. 10 కేజీలు అంటే మీరు తీసుకేసుకోండి, 250 రూపాయలు డైరెక్ట్గా ఆ 23,50 మీద అసలు 23,50 పెడతలేరు. ఫస్ట్ ఎంఎస్పి మద్దతు ధర ఇస్తలేరు ఎవడు. దాంట్లో 250 రూపాయలు తగ్గిపోతుంది. బస్తాలు తెచ్చుకొని బస్తాల కాస్ట్ మళ్ళీ రైతులే భరించాలంట. మీరు కొనకుండా మొత్తం లైన్లు కట్టి లారీలు ట్రాక్టర్ లైన్ వస్తే వాటి వెయిటింగ్ ఛార్జెస్ రైతులే భరించమంటుంటారు. పురికోసాలు రైతులే కొనుక్కోరమ్మంటుంటారు, బస్తాలు కొనుక్కోరమ్మంటుంటారు. అమ్మాలి లేరు, బీహార్ పోయింది, ఇంకా బెంగాల్ పోయింది రాలేదని నువ్వు ఒక మంత్రిగా ఉండి మాట్లాడొచ్చండి ఈ మాటలు. ఇవన్నీ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయ్యా మీరు 35% ఎక్కువ కొనలేదంటే ఇది రాజకీయం చేస్తుడు కేటీఆర్. వాస్తవాలు చెప్తలేంటే ఎక్కడ వాస్తవాలు చెప్తా నువ్వు చెప్పు. మరి ఎంత కొన్నారో ఇంతవరకు చెప్పరండి. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అడిగినరు, మీరు ఇంతవరకు ఎన్ని కొన్నారో వివరించండి. ఒక్కడు వివరించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం, అక్కడ ఒక్క మాట మాట్లాడాడు. అసలు ఆయన ఎక్కడుండో అర్థం కావట్లేదు. నిన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు ఈ ఉత్తమ్ రెడ్డి యాడుండని అడిగి, నిజంగా ఎక్కడున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటికి రాను, అసలు మాట్లాడు, రైతుల దగ్గర పో, 2 కల్లాలు పోయిరా, నల్గొండ జిల్లాలు తిరుగు. మొన్న జిల్లా కలెక్టరేట్ ముందు, నల్గొండ జిల్లా ముందు జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక రైతు ధర్నా చేసిండ్రు. భూపాల్ రెడ్డి గారు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు, కిషోర్ గారు అందరు పాల్గొన్నారు, ప్రవీణ్ కుమార్ గారు. దాంట్లో ఏం తెలుసా అండి, దండేపల్లి అనే దాంట్లో ఒక ఐకేపీ సెంటర్లో క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని వినాలను, మీ సివిల్ సప్లైస్ అధికారులు పోయి రైతుల దగ్గర ఎంత ఎక్స్ట్రా తరుగు తీసిండ్రో లెక్కలు వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు సంతకాలు పెట్టి. ఇప్పుడు అది రికవరీ చేయాలి. ఈయన చెప్తాడు అంతా బాగానే ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతి వాక్యాలు చెప్తుంటాడు. ఈయన మొత్తం కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అండి. రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ మోసం చేసినారు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. కరోనా టైంలో మీకు సిగ్గుండాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను చెప్తున్నాను, కరోనా టైంలో రైతులు బయటికి వెళ్ళలేకపోతే కేసీఆర్ గారు ఊర్లకే కాంటాలు పంపించి, ఊర్లకే లారీలు పంపించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అక్కడనే కొని 27,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో పేమెంట్ చేసినారు రైతులకు. 3వ రోజు 4వ రోజు ఉన్నాయి. ఇవాళ మీరు కొనడానికి అబ్జెక్షన్, ధర లేదు, తరుగు ఎక్కువ తీస్తుండ్రు, బస్తాలు కొనుక్కరమ్మంటారు, అన్ని కొనుక్కోరమ్మంటారు రైతుల్ని. ఏం చేస్తున్నారు రైతులని మీరు మోసం చేసిండ్రు. మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇలా రైతాంగాన్ని అరిగోసబెట్టి ఏడ్పిస్తుండ్రు. ఇలా
రైతుల ఉసురు తప్పకుండా మీకు దాకుతుంది. ఓకే, రైతులు రెడీగా ఉన్నారు మీకు కర్రు కాల్చి వాత పెడతానికి. ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ఒక్క ఐకేపీ సెంటర్ బొమ్మనండి, ఒక్క కొనుగోలు కేంద్రాన్ని బొమ్మనండి. పోయే ధైర్యం ఉందా మీకు? దమ్ముందా మీకు? మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు కదా, మీరు పోండి. వెంకటరెడ్డి గారు ఒక సెంటర్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సెంటర్ బొమ్మనండి. చెప్పు తీసుకొని వెంటబడి కొడతారు రైతులు. ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు మీరు. హైదరాబాద్లో ఏసీ గదులలో కూర్చొని మాట్లాడుతున్నారు మీరు. మీ లెక్కలు తప్పు, మీ హామీలని దొంగ హామీలైనాయి. వ్యవసాయం ఇవాళ మళ్ళీ ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు సంక్షోభాలు పడ్డది. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి తగ్గుతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో కరోనా టైంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండించి పంజాబ్ను తలదని ఓకే, ఎన్నోసార్లు చెప్పిన కేసీఆర్ గారు, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ మాది, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని చెప్పిండు. చెప్పటమే కాదు, నిరూపించిండు. పల్లెలో ఉన్న ఎకానమీ మొత్తం కూడా పెంచేసిండు. అన్ని విధాల పల్లెలను బలోపేతం చేసిన ఆర్థికంగా. పంట ఎక్కడి పంట అండి, ఏడ చూసినా అసలు ఏడబోయాలో తెలియని పరిస్థితి ఉండే ఆ కేసీఆర్ గారి టైంలో. అరే ఎఫ్సిఐ కొనకపోతే, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే, ఒక్క ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేలను మంత్రులను అందరు తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసి కొనిపించిండు. 25 లక్షల టన్నులు ఎక్కువ కొనిపించిండు ఆ సంవత్సరం. మరి నువ్వు 70 సార్లు పోయినా 100 సార్లు పోయినా అంటున్నావు. ఎక్కడైనా పోయి అడిగినవా? ఒక్కనాడు ధర్నా చేసినా పోయి మీరు అడిగినరా? బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీని మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. మరి ఎందుకు కొనరు మీరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనని అడిగినావా? మన మోడీ గారు వస్తే మేరేసో జోడో అనగానే ఈయనన్నా ఊడు. మరి మేరేసో జోడో అంటే ఇదేనా? రైతులను కష్టపెట్టుడు, ధాన్యం కొనకపోవుడు, విద్యుత్ ప్రైవేటీకరణ చేసుడు, ఇదే ఉన్నట్టుంది చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే. అక్కడేమో రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేకంగా మీ పోరాటం చేస్తూనే ఉంటాడు. ఇక్కడేమో బీజేపీతో ఈయన చేయి కలిపి ఈయన పనిచేస్తుంటాడు. ఆదాన్ని ఫ్రాడ్ అంటారు రాహుల్ గాంధీ. ఈయన ఆదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేటీకరణ చేయడానికి, సిమెంట్ ఫ్యాక్టరీలు అప్పచెప్పడానికి, ఇవన్నీ చేయడానికే రేవంత్ రెడ్డి చేస్తుండు. ఓకే, ప్రజలు కూడా గమనించాలి. ఖచ్చితంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఖచ్చితంగా ఉంది. కేటీఆర్ గారు చెప్పినట్టు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఇంతవరకు ఎంత ధాన్యం కొంటున్నా ఎందుకు చెప్పరండి? చెప్పిర్రా ఇంతవరకు? కేటీఆర్ గారు డిమాండ్ చేసినాక చెప్పినరా? నల్గొండలో ధర్నా చేసినాక వారి మీద చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఏం చేస్తున్నంటే రైతులను మొత్తం కూడా ఒత్తిడి గురి చేసి రాజుగారు మొత్తం కూడా తేమ శాతం అంటారు, తరుగుదల అంటారు. ఏమవుతుంది రా పాపం రైతు 10 రోజులు 20 రోజులు అండి. ఒక్కొక్క మహిళా రైతులు చెప్తున్నారు, అయ్యా మేము వచ్చి 20 రోజులు అయింది అయ్యా, ఒక్కలు రాలేదు, బస్తాలు లేవంటారు, లారీలు లేవంటారు, ఏడ్చుకుంటూ చెప్తుండ్రు. ఇంతకంటే ఏం కావాలి? కొంటరండి కొనరైతుని. దీంతో ఏమవుతుంది? మద్దతు ధర లేకపోగా అకాల వర్షాలు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి అని చెప్పి రైతులు అడ్డికి బావుసేరిపోయి మిల్లులు కొంటుండ్రు. వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుగా వాళ్ళ మిల్లుళ్ళు ఎంత చెప్తా అంతే, తరుగుదల ఎంత అంటే అంతే. 10 కేజీలు 12 కేజీలు తీస్తుంటే ఇక ఏం కావాలండి క్వింటల్కి? ఎట్టబోవాలి రైతు? అసలు కాలు మీద కాలేసుకొని పెరుగన్నం తిన్న రైతుని ఇవాళ రారాజుని చేసిండు కేసీఆర్ రైతుని. ఇవాళ మీరు అధికారుల కాళ్ళు మొక్కేటట్టు చేస్తున్నారు, అధికారుల కాళ్ళ మీద పెట్టేట్టు చేస్తున్నారు. మనం చూస్తున్న మహిళా రైతులు, అందరు రైతులు అయ్యా కొనండి నాయన, కొనండి నాయన అని పోయిన వాళ్ళకి అధికారుల మీద కాళ్ళపాటి చేసినాం. ఇది మీరు సాధించారు గత 2.5 సంవత్సరాల్లో. కాలు మీద కాలేసుకున్న రైతుని ఎలా అధికారుల కాళ్ళ మీద పట్టేట్టు చేశారు. రైతు ఆత్మగౌరవం లేకుండా బతికే స్థితికి చేసిండు. ఇవాళ 6 గాళ్ళం పండించి మార్కెట్కి తీసుకొచ్చి నువ్వు చెప్పింది నమ్మి తీసుకొస్తే కొనే నాదుడు లేడు. ఇట్లా వ్యవసాయాన్ని మొత్తం కూడా రైతులను రోడ్డు మీద పడేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతాంగం బుద్ధి చెప్పే రోజు మాత్రం దగ్గరికి వచ్చింది. చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు పండుగలా సాగిన వ్యవసాయాన్ని పూర్తిగా దండగలా మార్చేశారు. రైతును, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపారావు గారు మనం చూసాం. కరోనా కష్టకాలంలో చివరి గింజ వరకు కూడా కొనేందుకు కేసీఆర్ గారి హయాంలో కొనుగోలు కేంద్రాలు కాదు, చివరికి కల్లాల వద్దకే అధికార వ్యవస్థను పంపించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కరోనా లేదు, అలాంటి కష్టకాలం లేదు, అయినప్పటికీ కూడా రైతులు అరిగోస పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ దాదాపు 45 రోజులకు పైగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో
వడదెబ్బతో అనేక మంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ప్రభుత్వం? ఓవైపు రైతులంతా కూడా అష్ట కష్టాలు పడతా ఉంటే, పంటలు కొనకుండా ఇబ్బందులు పెడుతోంది ప్రభుత్వం అని చెప్పి సరిగోస పడతా ఉంటే, నెలాఖరులో పూర్తిగా కొనుగోలు కేంద్రాలన్నిటి కూడా బంద్ చేస్తామని ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఎట్లా చూడాల్సిన అవసరం అది? అంటే వీళ్ళు సరే ఇక రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నది 100% నిజం. ఎందుకంటే చంద్రబాబు ఎంతో, రేవంత్ రెడ్డి ఆయనకి రెండింతలు. ఎందుకంటే ఆయన మెప్పు కోసం ఏం చేస్తున్న పనులు అంతకు డబ్బులు, ఆయన స్వభావం ఈయన స్వభావం, ఆయన విధానాలు ఈయన విధానాలు 100% వస్తాయి. కాబట్టి చంద్రబాబు ఏ రోజులో కామెంట్ చేస్తున్నాడు కదా, వ్యవసాయం ఎందుకు దండగా అన్నాడు. దండగా మామూలుగా దండగా అవుతుంది, దండగా వీళ్ళు చేస్తే కేసీఆర్ గారు నిరూపించారు. వ్యవసాయానికి కాస్త చేయూతనిస్తే మీరు పారిశ్రామిక రంగానికి రకరకాల సబ్సిడీలు రాయితీలు ఎలా ఇస్తున్నారో దాన్ని ప్రోత్సహించడానికి భూమి దగ్గర నుంచి ఇతరత్రా ఇస్తున్నారు, మంచిది. అలాగే రైతుకు కూడా కొంత చేయూత ఇస్తే రైతు అద్భుతాలు చేస్తాడని చెప్పి కేసీఆర్ గారు చూపించి నిరూపించారు. కానీ రైతుని వెన్నుపోట్లు పొడిచి అప్పుడు బషీర్బాగ్ కాల్పుల కారణమైన విద్యుత్ ఛార్జీలు పెంపు లాంటి పనులన్నీ చేస్తే రైతుకు వ్యవసాయం దండగా నిజమే. మరి అది మీరు చేసే పనుల బట్టి ఉంటుంది. రైతుని రైతుగా చూసి రైతుకు కూడా ఇతర రంగాలకు ఉన్నట్టుగా రైతుకు కూడా అండా ఆసరా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయం. దానికి తార్కాణం ఒకటి, ఇందాక మీరు చెప్పిన కోవిడ్ కాలంలో ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఆ టైంలో కేసీఆర్, నాకు మన రౌండ్ టేబుల్ సమావేశాల్లోనే ఒక టీఆర్ఎస్ నాయకులే చెప్తుంటే నేను విన్నది. ఆ టైంలో కేసీఆర్ గారు ఆ టైంలో పంట చేతికొచ్చే టైం అనుకుంటా, దానిలో ఫస్ట్ మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు వెంటనే మనం పంట కొనుగోలు చేయడం ఏర్పాట్లది డబ్బులు 8,500 కోట్లు ఏదో అప్పుడు ఆ డబ్బులు ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంటే, డబ్బులు ఏమి లేవని అంటే ఇతరత్ర వాటి కూడా ఏమి లేవనే దగ్గర ముందు ఇది కొనుగోలు చేయండి, ఫస్ట్ ఇది చేయండి అనేది కేసీఆర్ గారు ఉన్నదాంలో అప్పు తెచ్చైనా సరే పంట కొనుగోలు చేయండి అని చెప్పారు. అది దయాదాక్షిణ్యాలు కాదు వ్యవసాయం మీద. వ్యవసాయానికి అండేవటం అనేది, వ్యవసాయానికి మీరు సాయం చేస్తే వ్యవసాయం దేశానికి, ఇతర రంగాలకి, పట్టణ ప్రాంతాలకి, ఇతర వర్గాలకి సాయం చేస్తుంది. వ్యవసాయానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి ఆ రోజు 8,500 కోట్లు అనుకుంటా పంట కొనుగోళ్లకు ఇతరత్ర ఆ రోజు ఖర్చు పెట్టిన దాని వల్ల ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయండి? రైతు చేతిలోకి వెళ్ళిన ఆ డబ్బులు, పంట అమ్మగా వచ్చిన డబ్బులు అతను రకరకాల అవసరాల కోసం ఖర్చు పెడతాడు. ఇంట్లో కొనే షాంపూ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి అన్ని నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వెళ్తాయి. లేదు అతను బైక్ కొనుక్కుంటాడు, అది నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వెళ్తుంది. లేదు వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొనుక్కుంటాడు, అది నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వెళ్తుంది. అతను చేసే కొనుగోళ్లు చాలా భాగం అతని చేతిలోకి డబ్బులు వస్తే మెజారిటీ ప్రజానీకం దేశంలో రైతాంగం. తెలంగాణలో కూడా అత్యధిక శాతం ప్రజానీకం ఖచ్చితంగా రైతాంగం. వాళ్ళ చేతిలో డబ్బు వచ్చేది, వాళ్ళ పంటని కొనుగోలు చేయటం, వాళ్ళ కోసం మేలు చేయటం కాదు, మనకి మనం మేలు చేసుకోవటం రైతుకి చేయటం అంటే. వాళ్ళ చేతిలో డబ్బు ఉండే విధంగా వాళ్ళ పంట ఉచితంగా ఇవ్వట్లేదు కదా. మీరు పంట ఇస్తున్నాడు రైతు, కొనుగోలు మీరు ఇతర సరుకులు కొన్నట్లే పంట కొంటున్నారు. కొన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటా ఉంటారు. వాళ్ళ కొనుగోళ్ల వల్ల, వాళ్ళ చేతిలో డబ్బులు వచ్చినప్పుడు రైతాంగం చేసే కొనుగోళ్ల వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ నిలబడుద్ది, నగర ప్రాంత ఆర్థిక వ్యవస్థ నిలబడుద్ది. అందుకే తెలంగాణలో ఆ రోజు అంతా బ్రహ్మాండమైనటువంటి ప్రాస్పెరిటీ ఎందుకుందంటే కేసీఆర్ గారి హయాంలో రైతును బాగా చూసుకున్నారు కేసీఆర్ గారు. నగర ప్రాంతాల్లో కేటీఆర్ గారు లాంటి వాళ్ళు చేసిన అద్భుతమైన కృషి వల్ల 25 లక్షల దాకా ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన దాంతో పాటుగా కేసీఆర్ గారు. సో దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలు బాగా సంపన్నవంతంగా తయారవటం వల్ల అది నగర ప్రాంతాలకు కూడా ఊతమైంది ఆ రోజు. అందుకని ఏంటంటే దయాదాక్షిణ్యాలు అనుకోకూడదు. అందుకని వీళ్ళు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను సర్వనాశనం చేసి కేవలం నగర ప్రాంతాల కార్పొరేట్లు, నగర ప్రాంతాల సామాన్య జనం కూడా వాళ్ళకి పట్టరు పోషించే కార్యక్రమంగా నడుస్తుంది. చంద్రబాబు విధానాలు కానీ, రేవంత్ విధానాలు కానీ, కేంద్రంలో విధానాలు కానీ నగర ప్రాంతాలు అదానీ లాంటి కార్పొరేట్లు, పెద్ద మనుషులు, ధనవంతులు కార్పొరేట్లను పోషించే విధానాలు. కాపుల్ని కొట్టి గద్దలకేసినట్టు సామాన్య రైతాంగాన్ని నష్టపరిచి నగర ప్రాంతాలకు కార్పొరేట్లే పెట్టి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కొనుగోళ్లు ఆపేసి ఆ డబ్బులు ఏదో వేరే వాటికి, ఇంకో నగర ప్రాంతాల్లో వాటికో కాంట్రాక్టర్లకు వాడుకుంటారు. ఆ డబ్బులు మిగులుస్తున్నారు, ఎందుకంటే వేరే చోట ఖర్చు పెట్టాలి. కానీ ఇదేంటంటే ఎట్లా ఉందంటే కూర్చున్న కొమ్మని నడుచుకునే విధంగా, గుడ్డిగా బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపే విధంగా రైతుని నష్టపరచడం అనేది అల్టిమేట్ గా రిజల్ట్ అది అవుతుంది. ఓకే, ఎస్ మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భాన్ని పాపారావు గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఓఎన్ఆర్ గారు మనం చూస్తే ఒక్కో పథకం, ఓవైపు రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టిందన్న అంశం ఇప్పటికే రైతాంగంలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తమవుతున్న సందర్భం. మరోవైపు యూరియాకు సంబంధించిన కష్టాలు, ఇంతకుముందు మనం చర్చించినట్టుగా ప్రైవేటు పరం చేసేసి ఉచిత విద్యుత్తుకు గండి కొట్టే ప్రయత్నం, చివరికి పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇట్లా చూడాలి, రైతును తీవ్ర స్థాయిలో సంక్షోభంలోకి నెక్కుతున్న ఒక్కో వరుస క్రమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఒక ప్రాధాన్యత, ఏ ప్రభుత్వానికైనా ఒక ప్రాధాన్యత క్రమం అనేది ఉంటుంది. మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉంటామని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే
మీ ప్రయారిటీస్ ఏంటి అసలు? కేసీఆర్ గారు మొదలు వచ్చినప్పుడు 2014లో ఒక ప్రాధాన్యత క్రమం ప్రకారం వారు పరిపాలన చేసినారు. ఇక్కడ వ్యవసాయం బాగుపడాలి, మొత్తం వ్యవసాయ నష్టంలో ఉన్నది, రైతులు ఆత్మహత్యలు అని చెప్పి వ్యవసాయానికి కావాల్సిన అన్ని అంశాలను వారు చేకూర్చినారు. నీళ్లు ఫస్ట్, నీళ్లు తెచ్చిండు, అందరికీ నీళ్ళు ఇచ్చేసిండు. కృష్ణా మీద, గోదావరి మీద ప్లాంట్లు అది ప్రాజెక్టులు కట్టి అన్ని నీళ్ళు ఇచ్చినాడు. అందుకే విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం ఎట్లా పెరుగుతుంది? ఒట్టిగానే మాటలతో పెరగదు కదా. స్థిరీకరణ జరిగింది, వ్యవసాయము విస్తీర్ణము పెరిగింది. అది మేము చెప్పుడు కాదు కదా. పార్లమెంట్లో మొన్న చెప్పిన ఎకనామిక్ సర్వే, బడ్జెట్ కన్నా ముందు పెట్టిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే, సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోనే బీజేపీకి ఇష్టం లేకున్నా నిర్మలా సీతారామన్ గారు చెప్పవలసి వచ్చింది కదా. ఆనాడున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది? 1,14,000 ఉన్నదాన్ని 3,56,000, 4 లక్షలు ఉందని మీరు కూడా మీ వైట్ పేపర్లో చెప్పింది కదా. ఆ రోజు కరెంట్ ఏంది తెలంగాణలో 5 నుంచి 6 గంటలు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దాన్ని 24 గంటల కరెంట్ ఇచ్చినారు రైతులకు అందరికి కూడా. నీళ్ళు ఇచ్చిండు, వ్యవసాయం ఇచ్చిండు, యూరియా సప్లై చేసిండు. 6 నెలల ముందే కొని అక్కడ తెచ్చిండు. ఎన్నడైనా కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్కనాడన్న రైతు అసలు యూరియా షార్టేజ్ వస్తున్నది ఇవాళ కరిగట్టుంటే ఇట్లా పోయి అట్లా కొనుక్కొచ్చి చేసినారు. ఇవాళ మీరు యూరియా చేతులు ఎత్తేసరి షాపులలో లేదు, యాప్ అంటివి ఏదో నానా డ్రామాలు ఆడి ఇప్పుడు అసలు యూరియానే తగ్గించామని ఆయన మోడీ గారు చెప్తాడు, ఈయన చెప్తాడు. సప్లై చేయలేము, అసమర్థత అది. యూరియా తగ్గించడం అనేది తర్వాత సంగతి. ఉన్న డిమాండ్ అయితే ఇప్పుడు వ్యవసాయం చేసేదానికి రైతులకు ఇవ్వాలి కదా. ఏమిచ్చారు రైతులకు ఒక్కటి చెప్పండి. కేసీఆర్ గారు అన్ని అమలు పరిచి దాన్ని విజయవంతం చేసి దాని ప్రతిఫలాలు రిజల్ట్ కూడా మీకు చూపించినాడు. ఈ రైతులకు ఇట్లా చేయటం ద్వారా ఎంత ఉత్పత్తి మనం చేయగలుగుతాం అనేది కూడా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని చేసినాడు. మరి మీరేం చేస్తుండే? ఇవాళ ఏమి ఇచ్చిన రైతులకు? 15,000 ఇస్తామన్నారు రైతు భరోసా. నువ్వు ఎంత ఇచ్చినావు? 3 కార్లు ఎగ్గొడుతుంది. బోనస్ ఇంతకుముందు చెప్పినట్టుగా దేనికి బోనస్ లేదు. మొక్కజొన్నలు అసలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు, కందులు కొంటలేరు, ఏవి పప్పు ధాన్యాలు కూడా కొంటలేరు అని ఆ 3 కార్లు రైతు బంధు ఎగ్గొడుతుంది. పెట్టుబడి సాయం లేకపోయా రైతు ఇవాళ మళ్ళీ ప్రైవేట్ అప్పుల కోసం హయ్యర్ ఇంట్రెస్ట్లకు వ్యాపారుల దగ్గర బోల్ చేస్తే వాళ్ళు దోపిడీ చేస్తుంటారు. మొత్తం నువ్వు ఏమిచ్చినావు చెప్పు రైతుకి ఇంతవరకు? కేసీఆర్ అట్టించింది, మీరు రైతు కూలీలకు కూడా ఇస్తామంటే, కౌలు రైతులకు ఇస్తానంటే 15,000, వ్యవసాయ కూలీలు, భూమి లేని కూలీలు 12,000 ఇస్తాండి. ఎటుపోయింది ఈ మాటలన్నీ? అబద్ధాల మూటలనే తేలిపోయింది కదా. మీ ప్రాధాన్యత క్రమం అంతా ఇలా క్యాబినెట్లో ఒకటే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేది. భూములు వేటలు ఎక్కడెక్కడ ఉండాలి, భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, వాళ్ళ యనుమల బ్రదర్సు రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎట్లా ఆక్రమించుకుంటున్నారు, వచ్చిన అక్రమ సంపాదనను మంత్రులు ఎట్లా పంచుకోవాలి, వీటిలోనే పంచాయతీలు. తుపాకులు పెట్టి ఇండస్ట్రియలిస్టులను బెదిరించిన ఘటన ఎన్నడైనా జరిగిందా కేసీఆర్ గారి టైంలో? కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు చక్కదనాల టీఎస్ ఐపాస్ అని తెచ్చి దాదాపు 2,35,000 కోట్ల పెట్టుబడిని తెచ్చి పెట్టింది. ఇక్కడ ప్రైవేటు ఉద్యోగాలు లక్షల మందికి ఇచ్చినాం. మరి ఇవాళ ఏం జరుగుతుంది? మీరు డక్కన్ సిమెంట్ అని మేము చెప్పుడు కాదు కదా, స్వయంగా కొండా సురేఖ గారి మంత్రి గారి కూతురు చెప్పిన విషయం ఇది. ఇవాళ జరుగుతుంది ఏంటంటే వేణుగోపాల స్వామి ఇక్కడ మాదాపూర్లో జరుగుతుంది ఏంది? ఏం జరుగుతుంది? ఎందుకు? ఎక్కడ చూడు భూముల ఆక్రమణ, భూములు ఆక్రమించుకోవటము, లేని ఫ్యూచర్ సిటీ అని ఒకటి చెప్పి గాల్లో మేడలు కట్టి ఉన్న ఫార్మాసిటీ భూములందరూ కూడా ఇప్పుడు ఇవాళ అక్కడ భూదందా చేస్తున్నారు. మళ్ళీ మీ ప్రాధాన్యత క్రమం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవటం, ప్రజలను మోసం చేయటము, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద నిర్బంధం పెట్టటము, రైతులు ఏం మాట్లాడొద్దు, కార్మికులు ఏం మాట్లాడద్దు. యువత ఎంత అన్యాయం చేసిందండి. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటే, 5 లక్షల కార్డు ఇస్తానంటే, భరోసా కార్డు అడుగుతుంటే తీసుకుపోయి ఆడపిల్లలను చూడకుండా కూడా అశోక్ నగర్లో తీసుకుపోయి అందరిని తీసుకుపోయి ఈడ్చి కొట్టి జైల్లో పడిస్తారు. రాహుల్ గాంధీ ఎడిబాయ్, ఛాయ్ పై చెట్టు బాయ్, ఆడ కూర్చొని మాట్లాడితే ఈ కోదండరామ్ ఎడిబాయ్, మిగతా వాళ్ళంతా మేధావులంతా ఎడిపోయినరు. ఆ మేధావులు కూడా ఇలా యాగలేక ఇప్పుడు చాలామంది అధికారులు ఇలా రాజీనామా చేసి పారిపోతున్నారు రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల. దీనికి ఇంకా అంటే 18 గంటలు రివ్యూ చేయి. దేనికి చేస్తున్నావు? 18 నువ్వు చేసిన ఇప్పుడు ఏదైనా పని చేసే సమీక్ష ఉంటుంది రాజుగారు. నీది మొత్తం కూడా నీ ప్యాలెస్లో, జుబ్లీస్ ప్యాలెస్లో అక్రమ వ్యాపారాలు, దందాలు, నీ భూ సెటిల్మెంట్లు అన్నీ అక్కడ పోతుంది. దేని మీద సమీక్ష చేస్తావు? అసలు ఏం చేసినావు అని సమీక్ష చేస్తారు మీరు చెప్పండి. అసలు 18 గంటలు రైతుల గురించి లేదు, ప్రజల గురించి కాదు నువ్వు చేసే సమీక్ష. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకోవాలి, 22A ఉండేది ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి,
ఎట్లా ఆస్తులు పెంచుకోవాలి, నెల నెల వాళ్ళకి ఎట్లా ముడుపులు పంపాలి, ఈ నీ పదవి ఎట్లా కాపాడుకోవాలి. ఓకే. ప్రజా సమస్యల మీద ఒక్క నాడన్నా క్యాబినెట్లో చర్చ జరుగుతుందా అని జరగదు. ఓకే. ఒక చర్యలు తీసుకుంటారా జరగదు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే దాడులు చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇయ్యనంటే ఓకే. విద్యార్థుల అకౌంట్ అంటే మళ్ళీ డ్రామాలు మొదలు పెడుతుంది. ఏ వర్గాలు ఇవ్వాలో, మీరు ఎవరిని ఆదుకున్నారు, మీరు చెప్పిన హామీలు ఏ వర్గానికి అమలు చేసినారో చెప్పండి. ఒక్కరికి చేసిండు. మీరు రాహుల్ గాంధీకి అయితే ఆదాయం పోవాలో నెల నెల పోవాలో ఆడిపోయింది. రైట్. పక్కన ఎన్నికలు జరిగితే ఆడికి మీ మూటలు పంపటము ఇది జరిగింది. రైట్. ఎక్కే విమానం దిగే విమానం తప్పితే నువ్వు సాధించింది ఏమీ లేదు. రైట్. మోడీ గారి కనుసన్నల్లో ఉండాలి. ఇక్కడ బీజేపీ కూడా రేవంత్ రెడ్డి కాపాడాలి. ఇవన్నీ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, చాలా చైతన్యం గల వాళ్ళు, స్పష్టంగా గమనిస్తున్నారు. సమయం కోసం చూస్తున్నారు. రేవంత్ రెడ్డి నీ పతనం ఆల్రెడీ సగం అయిపోయింది. ఆ పతనం కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఎస్, మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా భూమిని నమ్ముకున్న రైతును మాత్రం రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడతా ఉంది. అన్ని పథకాలు, కేసీఆర్ గారు అమలు చేసిన అన్ని పథకాలను కూడా ఒక్కో పథకాన్ని ఊడగొట్టి అన్నదాతను అనాథగా మార్చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ సర్కార్కు గుణపాఠం తప్పదు. 70 లక్షల మంది చేతిలోనే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.